హాయ్ ఫ్రెండ్స్. మనం ఎవరికైనా అప్పు ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు రాసే అతి ముఖ్యమైన పత్రం ప్రామిసరీ నోట్. కానీ మీకు తెలుసా, మీరు రాసిన నోటు కేవలం 3 సంవత్సరాలు మాత్రమే చెల్లుతుంది. ఆ తర్వాత అది కేవలం ఒక కాగితం ముక్క మాత్రమే. మరి 3 సంవత్సరాల తర్వాత మీ డబ్బు తిరిగి రాకపోతే ఏం చేయాలి? అసలు ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు ఈ వీడియోలో దీని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం. డబ్బుకు సంబంధించిన లావాదేవీల్లో ప్రామిసరీ నోట్ పత్రం చాలా కీలకం. కోర్టులో కూడా దీనికి ఎంతో విలువ ఉంటుంది. అయితే చాలా మందికి దీని కాలపరిమితి, లిమిటేషన్ పీరియడ్ మీద అవగాహన ఉండదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ కష్టార్జితం వృధా కాకుండా కాపాడుకోండి. గడువును పెంచుకోవడం ఎలా? ఒకవేళ 3 సంవత్సరాలు దాటిపోతుంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. ఎక్నాలజ్మెంట్: అప్పు తీసుకున్న వ్యక్తితో నోటి వెనక నేను ఇంకా బాకీ ఉన్నాను అని రాయించి మళ్ళీ సంతకం చేయించుకోవాలి. దీనివల్ల ఆ తేదీ నుండి మరో 3 సంవత్సరాలు గడువు పెరుగుతుంది. పార్ట్ పేమెంట్: అప్పులో కొంత భాగం, ఉదాహరణకు 500 లేదా 1000 రూపాయలు చెల్లించినట్లు నోటు మీద రాసి సంతకం చేస్తే అప్పటి నుండి మళ్ళీ మరో 3 సంవత్సరాల కాలపరిమితి మొదలవుతుంది. సాధారణంగా తప్పులు: తీసుకోవలసిన జాగ్రత్తలు. రెవెన్యూ స్టాంప్: నోటుపై ఖచ్చితంగా రెవెన్యూ స్టాంప్ ఉండాలి. దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం సగం స్టాంపు మీద, సగం కాగితం మీద ఉండేలా చూసుకోవాలి. సాక్షులు: నోటు రాసేటప్పుడు ఇద్దరు నమ్మకమైన సాక్షుల సంతకం ఉండటం చాలా ముఖ్యం. రేపు కోర్టులో వారు సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. ఖాళీ నోట్లు: ఎప్పుడూ ఖాళీ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టకండి. అలాగే సంతకం తీసుకునేటప్పుడు పెన్ మార్చకుండా మొత్తం మ్యాటర్ ఒకే పెన్నుతో రాసేలా చూసుకోండి. చూసారా, ప్రామిసరీ నోటు విషయంలో చిన్న అజాగ్రత్త వహించినా మీ డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే అప్పిచ్చే ముందు చట్టపరమైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ మరియు ఫైనాన్షియల్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.